సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ నల్గొండ టూర్లో బురద కంపు తప్ప ఏమీ లేదన్నారు. గతంలో కేసీఆర్ నల్గొండకు వస్తే నిధుల వరద వచ్చేదన్న జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి వస్తే మాత్రం బూతుల కంపు వస్తుందంటూ విమర్శించారు. 2 ఏళ్లు అధికారంలో ఒక్క రూపాయి కూడా నల్గొండ జిల్లాలకు ఇవ్వలేదన్న ఆయన బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ ఆరోపించారు. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది, ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది. ఎక్కడికి పోయినా సరే దాన్ని మళ్ళీ తెల్లారి శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది ప్రజలు. నీ హెలికాప్టర్లో దిగి ఆంచి సభాస్థలికి పోయేటప్పటికీ అవతల నీ హెలికాప్టర్లో నుంచి నీకు కనపడ్డ ప్రతి అభివృద్ధి నల్గొండలో కేసీఆర్ ఇచ్చింది, కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నీ వచ్చిన తర్వాత ₹1 నల్గొండ నియోజకవర్గానికి కానీ, పట్టణానికి కానీ, జిల్లాకు కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ వచ్చింది లేదు. బీజేపీ కాంగ్రెస్ని విమర్శించదు, తెలంగాణ కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు. ఏదో పైకి అప్పుడప్పుడు మోడీ వైపు కన్నెత్తి చూడాడు, పల్లెత్తి ఒక మాట మాట్లాడాడు.